మిత్రమా, సాలిపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు. మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనం కూడా అంతే మిత్రమా. అన్నింటినీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే కాదంటారా? బలమున్నవాడే గొప్పోడైతే వాళ్ళని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పోడైతే రావుణ్ణి మించిన పండితుడు లేడు. మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో చదువో కాదు మిత్రమా, గుణం మాత్రమే. అందుకే గుణమున్న రాముడు గొప్పవాడయ్యాడు. సో నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే మిత్రమా. మన సమస్యల్లో చాలా వాటికి కారణం వద్దు లేదు అని చెప్పడం తెలియకపోవడమే మిత్రమా. ఈ కష్టం ఇతరుల విషయంలోనే కాదు, మన మనసునడిగి గొంతమ్మ కోరికలు కూడా వద్దని చెప్పలేని దుస్థితి వల్లే దాపురిస్తుంది కాదంటారా? చెట్టు నిండా పండ్లున్నా మగ్గిన పండు దగ్గరికే పక్షి వచ్చి వాలుతుంది. కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అదేవిధంగా మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది మిత్రమా. ఎటువైపు అడుగు వేయాలో అనేది నీ ఆలోచన స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది. నిన్ను ఇష్టపడే వారికి ప్రత్యేకంగా నువ్వేంటో చెప్పాల్సిన అవసరం లేదు మిత్రమా. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. మనం నిజాయితీగా బ్రతికితే చాలు. అది ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు మిత్రమా. మిత్రమా, సమయం బాలేనప్పుడు పోరా అన్నవాడే మనకి సమయం వచ్చాక హాయిరా అంటాడు. ప్రతి ఒక్కరికి సమయం అనేది వస్తుంది, కాకపోతే కాస్త సమయం పడుతుందంతే. మిత్రమా, ఓసారి వద్దనుకుని వదిలేసిన వాళ్ళు మళ్ళీ పిలిచారని పరిగెత్తద్దు. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందని ఊహించుకో చాలు మిత్రమా. మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరము చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు మిత్రమా. అందుకే మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మిత్రమా. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం జరుగుతూ ఉంటుంది కాదంటారా? మిత్రమా, నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలమవుతుంది. వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది మిత్రమా. ఏ బంధంలో అయినా చెప్పే చనువు, అడిగే చొరవ రెండు ఉండాలి. అవి లేని బంధాలు ఎప్పటికీ బలపడవు, కలకాలం నిలవడము మిత్రమా. మాటలు 2 సంవత్సరాలకి నేర్చుకుంటారు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు. అవునా మిత్రమా? ఒక బలమైన సంఘటన చాలు అనేక సంవత్సరాల అనుభవం పొందుతుంది జీవితం. అనుభవం రావడానికి వయస్సుతో పనిలేదు మిత్రమా. మనిషికి ఎదురుపడే ఎదురు దెబ్బలు చాలు ఎన్నో పాఠాలను, గుణపాఠాలను నేర్పిస్తాయి. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, చావు బ్రతుకులు ఎక్కడో లేవు. ధైర్యం బ్రతుకులోనే ఉంది, భయంలోనే చావు ఉంది మిత్రమా. తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడటం మొదలు పెడితే నీ నీడ కూడా నిన్ను భయపెడుతుందని గుర్తించుకో మిత్రమా. ఆస్తిని చూసి ధైర్యపడకు మిత్రమా. కూర్చుని తింటే కొండలు కూడా కరుగుతాయి. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు. కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా మనకి అందవు కడవరకు. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నీ పతనం వరకు. నాకు ఏమీ లేదని బాధపడకు. తక్షణమే బ్రతకడానికి దారి వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకు మిత్రమా. మిత్రమా, నిన్ను నిజంగా ఇష్టపడిన వారు, నీ బంధానికి విలువలిచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండడానికి ఒకే ఒక్క కారణమైన వెతుక్కుంటారు. కానీ ఏ తప్పు లేకున్నా, వద్దు అనుకుంటే ఏ కారణం కూడా లేకున్నా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు కాదంటారా? చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన చేతిలో మొబైల్ ఉండాలి.
కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన చేతిలో ఉన్న మొబైల్ని పక్కన పెట్టాలి. అవునా? ఒకటి బాగా గుర్తుంచుకో మిత్రమా, జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, ఒకరు అందరి మాట వింటూ ఓడిపోతారు. ఎవరి మాట విన్నా చివరికి ఆలోచన నీదైనప్పుడే నీ జీవితానికి విజయమని గుర్తుంచుకో మిత్రమా. ఈ సృష్టిలో ఒంటరి వారంటూ ఎవ్వరూ ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నీల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడు కూడా నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు. కాదంటారా మిత్రమా? ఎవరి వల్లైనా బాధ కలిగితే వారిని మొహం మీదే అడగండి. నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కానీ పథకం వేసి నలుగురితో కలిసి మానసికంగా దెబ్బ కొట్టకండి మిత్రమా. ఎదుటివారు మొహం మీద 4 మాటలన్నా మీ బాధ అర్థం చేసుకుంటారేమో, కానీ మానసికంగా గాయపడితే మాత్రం ఎప్పటికీ మీ మొహం కూడా చూడ్డానికి ఇష్టపడరు. గుర్తుంచుకో మిత్రమా, జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము, ఏ ఆట చివరిదో చెప్పలేము, ఏ మాట చివరిదో చెప్పలేము. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే అందరినీ కలుస్తూ ఉండు. మిత్రమా, 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో, అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండడం నేర్చుకో మిత్రమా. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో, చేసేది తప్పని తెలిస్తే అలవాటును మార్చుకో, గతం చేసిన గాయాలను మర్చిపో, నీ ముందున్న గమ్యాన్ని చేరుకో మిత్రమా. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకో మిత్రమా. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుణ్ణంటారు, కానీ ముందు ఆయన తోకను కాలిస్తేనే కదా లంకను కాల్చాడని ఎవ్వరూ అనరు. మనుషులు కూడా అంతే మిత్రమా. ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు, మనం ఏమన్నామో అది మాత్రమే ప్రచారం చేస్తారు, మాటలతోనూ రాతలతోనూ. అవునా? నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు మిత్రమా. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వెంత సర్దుకుపోయినా దూరం అయిపోతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుని నీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు. విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది. ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ తప్పు చేస్తున్నారంటే దానికి కారణం పెళ్ళైన తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం. అవునా? ఒకరి మనసు ఒకరికి తెలుసుకోలేకపోవడం, మనసు విప్పి మనసులో ఉన్నది ప్రతిదీ కూడా చెప్పలేకపోవడం. మిత్రమా, మన జీవితంలో బిజీ వల్ల మాట్లాడుకోవడానికి కూడా సమయం లేకపోవడం, ఒకరి ఒకరు బిజీ అవడం వల్ల ప్రేమానురాగాలు పంచుకోవడానికి కూడా సమయం లేకపోవడం. ఒక స్త్రీ కానివ్వండి, ఒక పురుషుడు కానివ్వండి, భార్యని కాదని భర్తను కాదని వేరే వాళ్ళ మీద మనసు పడి సంబంధం పెట్టుకున్నారంటే దానికి అర్థం మన వల్లే అని అర్థం. అవునా? వాళ్ళకి మీ ఇష్టాలు నచ్చలేక, మీ మాటలు బాగోలేక, మీ టేస్టులు నచ్చక వాళ్ళ మాటలకు విలువ ఇవ్వకుండా ఉండడం, ముఖ్యంగా వారితో మీరు టైం స్పెండ్ చేయకపోవడం వల్ల ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ కామంతో వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోరు. అలా పెట్టుకున్నారంటే 10 నిమిషాల సుఖం చూసుకొని వెళ్ళిపోవచ్చుగా, కానీ చాలా గంటలు ఫోన్ కాల్స్, చాటింగ్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు చూపించిన ప్రేమ అలాంటిదని నువ్వే తెలుసుకోవాలి మిత్రమా. ప్రేమ వల్ల నువ్వు ఇవ్వని సమయం వల్ల అవి వేరే వాళ్ళలో కనపడినప్పుడు వాళ్ళకి ఆకర్షింపబడతారు. అవునా? భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరి మనసు ఒకరు తెలుసుకోవడం, కష్టసుఖాలు చెప్పుకోవడం, పంచుకోవడం, ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించడం చేస్తే ఇలాంటి తప్పులు ఎప్పుడు కూడా జరగకపోవచ్చు. మిత్రమా, ఒక తెలివైన మగవాడు, భార్యను అతిగా ప్రేమించిన మగవాడు భార్య ఏ ఏ విషయాలలో బాధపడుతుందో అవన్నీ కూడా రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే తన భార్య కన్నీరు పెట్టినా బాధపడినా అస్సలు తట్టుకోలేడు కనుక. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.